హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవాళ ఎండుమిరపకాయలు చింతపండు పచ్చడి అండి. అమ్మమ్మల కాలం నాటిది. జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగలేనప్పుడు నోటికి పుల్ల పుల్లగా బాగుంటుందండి, కారం కారంగా. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు ఎండుమిరపకాయలు వేపుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకొని 3 వేసుకొని జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, లేత మాడిపోయిద్ది. ఒక నిమ్మకాయ అంత పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నప్పుడు 12 మిరపకాయలు అలా వేసుకొని వేపుకోవాలండి. అవి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత తాలింపు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకండి. చిన్నెల్లిపాయలు పచ్చళ్ళు వేసుకుంటాం కాబట్టి అక్కర్లా ఇంగు వేసుకుంటే రుచిగా ఉంటుందండి. ఇంగువ కూడా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. నా కొటేషన్స్, నా హెల్త్ టిప్స్, కుకింగ్ వీడియోస్ నచ్చితే ఒక లైక్ అండి, షేర్ అండి. మీరు లైక్ చేయటం వల్ల మరింతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేపుకొని మొత్తం వేసుకొని చిన్నులపాయ, ఉప్పు, చింతపండు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. తాలింపు ఆల్రెడీ వేగింది కాబట్టి చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పచ్చడి మిక్సీ బట్టి తాలింపులు వేస్తున్నా. గుమగుమలాడే చింతపండు పచ్చడి అమ్మమ్మ కాలం నాటిది రెడీ.